కాదు అనే పుస్తక పరిచయ సభకు ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ జన విజ్ఞాన వేదిక తరపున విజ్ఞాభివందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 83 సంవత్సరాల వయసులో స్టాన్ సామ్ని ఈ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేసింది, ఎందుకు 83 సంవత్సరాల వృద్ధుని చూసి ఈ ప్రభుత్వం ఎందుకు భయపడింది, అతను చేసినటువంటి పోరాటాలు ఏంటి, అతను ఎటువంటి ఉద్యమాల్లో అతను పాలు పంచుకుంటే అతన్ని ప్రభుత్వం అరెస్టు చేసింది అనే దాని గురించి ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా స్టాన్ సామి జెస్యూట్ అనే ఒక ప్రీస్ట్, జెస్యూట్ సంఘానికి చెందినటువంటి ఒక ప్రీస్ట్. అంటే ఏంటి జెస్యూట్ అనే ఒక సంఘము భారతదేశంలోకి ఏ విధంగా వచ్చింది, అసలు జెస్యూట్ అనే ఒక ఆర్గనైజేషన్ ఏంటి అంటే, మనకి వరల్డ్ హిస్టరీలో రిఫార్మేషన్ మూమెంట్ జరుగుతుంది. అంటే రోమన్ క్యాథలిక్ చర్చిలో అవినీతికి అగెయినెస్ట్గా ఒక వర్గము రిఫార్మేషన్ మూమెంట్ స్టార్ట్ చేసి ప్రొటెస్టెంట్ అనే ఒక నూతన వర్గాన్ని క్రియేట్ చేస్తుంది. రోమన్ క్యాథలిక్ చర్చిగా అగెయినెస్ట్గా ఏర్పడినటువంటి ఈ ప్రొటెస్టెంట్ మూమెంట్ చాలా ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తుంది యూరోపియన్ సమాజంలో. యూరోపియన్ పీపుల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో ఈ ప్రొటెస్టెంట్ మూమెంట్ చాలా ముందంజలో ఉంటుంది. ఈ ప్రొటెస్టెంట్ మూమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని అడ్డుకోవడానికి రోమన్ క్యాథలిక్ చర్చి యొక్క పెద్దలు ఆలోచన చేశారు. మనం కూడా రోమన్ క్యాథలిక్ చర్చిలో ఉన్నటువంటి అవినీతిని మనము రూపుమాపాలి, మన రోమన్ క్యాథలిక్ యొక్క శాఖని పునరుద్ధరించాలి అన్న ఉద్దేశంతో అప్పుడు ఇగ్నేష్ లయోలా అనే ఒక వ్యక్తి జెస్యూట్ అనే ఒక ఆర్గనైజేషన్ని స్థాపించాడు. ఆ జెస్యూట్ అనే ఆర్గనైజేషన్ 4 సంవత్సరాల కిందే భారతదేశంలోకి వచ్చింది. ఆ జెస్యూట్ ఆర్గనైజేషన్ని ఫాలో అవుతున్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తే ఫాదర్ స్టాన్ సామి. 400 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి భారతదేశానికి వచ్చినటువంటి ఈ జెస్యూట్ సంఘం ఫాలో అవుతున్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తే స్టాన్ సామి. అసలు ఈ స్టాన్ సామి ఎటువంటి పరిస్థితుల్లో ఈ జెస్యూట్ సంఘం ఆర్గనైజేషన్లో క్రియాశీలకంగా వచ్చాడు అంటే, మనకి 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైం. అది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో మొత్తం భారతదేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి రాజకీయ నాయకులుండి అరెస్ట్ చేసింది. ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా ఉన్నటువంటి మీడియా కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి సందర్భంలో, వాక్ స్వాతంత్రపు హక్కును హరించి వేస్తున్నటువంటి సందర్భంలో, ఇటువంటి సందర్భాల్లో అతను జెస్యూట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నటువంటి బెంగుళూరు ఇండియన్ సోషల్ ఆర్గనైజేషన్కి డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్నాడు 1975లో. అసలు బెంగుళూరులో ఉన్నటువంటి ఈ ఇండియన్ సోషల్ ఆర్గనైజేషన్ యొక్క థీమ్స్ ఏంటి అంటే, సామాజిక ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునే యువతీ యువకులకు శిక్షణ ఇవ్వడమే ఈ ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఇలా ఎవరైతే ఉద్యమాల్లో పాలు పంచుకోవాలని, సామాజిక ఆర్థిక అభివృద్ధిలో పాలు పంచుకోవాలన్నటువంటి యువకులందరికీ ఈ ఇన్స్టిట్యూషన్ అనేది శిక్షణ ఇస్తూ వెళ్తూ, ఇటువంటి శిక్షణా క్రమంలోనే 1975 ఇంటర్నల్ ఎమర్జెన్సీని సమర్థించుకోవడానికి ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం తెచ్చింది. ఆ 20 సూత్రాల పథకంలో మొదటి పాయింట్ ఏంటి అంటే, దున్నేవాడిదే భూమి అని అర్థం. దున్నేవాడిదే భూమి అనే ఒక 20 సూత్రాల పథకాన్ని తీసుకొని వచ్చి ఈ స్టాన్ సామి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూషను ఆ బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక భూ పోరాటాన్ని అబ్జర్వ్ చేసింది. ఆ భూ పోరాటాన్ని దగ్గరుండి ఆర్గనైజ్ చేయడంలో ఈ ఆర్గనైజేషన్ అనేది చాలా కీలక పాత్ర పోషించింది. ఇలా కీలక పాత్ర పోషించే క్రమంలో అప్పుడు బెంగుళూరు కమిషనరు అక్కడ ఉన్నటువంటి 3 భూస్వాముల ఆధీనంలోనే చాలా భూములు ఉన్నాయి. ఆ భూముల కింద దాదాపు 30 కుటుంబాల రైతులు వాటిని సాగు చేసి ఎటువంటి హక్కులు లేకోకుండా వాళ్ళ కింద ఉంటున్నారు. ఆ 3 భూస్వాముల చేతుల్లో ఉన్నటువంటి ఆ భూముల్ని 30 కుటుంబాలకి పంచుతామని చెప్పేసి ఆ బెంగుళూరుకు చెందినటువంటి సిటీ కమిషనర్ ఒక మంచి ఆలోచన చేశాడు. కానీ ఆ 3 భూస్వాములు రాజకీయ పలుబడితో కోర్టుకు వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ని సబ్మిట్ చేసి ఆ భూముల్ని పంచనీకోకుండా భూస్వాములు అడ్డుకోవడంలో చాలా సక్సెస్ అయ్యారు. ఇది ఏంటి అంటే, దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, దున్నేవాడిదే భూమి అనే నినాదం ఒక బూటకం అని అర్థమైంది.
దున్నేవాడిదే భూమి అనే ఒక నినాదము ప్రభుత్వం ఇచ్చినప్పటికీ ఆ ప్రభుత్వం ఏ రూపాన దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇలా ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా స్టాన్ స్వామి భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలను సందర్శించడంతో పాటుగా పక్క దేశాలైనటువంటి బంగ్లాదేశ్, శ్రీలంకలో కూడా అక్కడ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి యువకులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. ముఖ్యంగా ఇన్ని ప్రదేశాలు పర్యటించినటువంటి స్టాన్ స్వామికి తమిళనాడులో ఉన్నటువంటి దళితులు యొక్క వాళ్ళు ఎదుర్కొన్నటువంటి వివక్షను గురించి తెలుసుకున్నాడు. అదే కాకుండా వాళ్ళు దళితులు ఎదుర్కొన్నటువంటి వివక్షతో పాటుగా ఆ దళితులు అంబేద్కర్ ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆ వివక్షని ఏ విధంగా ఎదుర్కొన్నారు అనేది కూడా స్టాన్ స్వామి గమనించారు. ఇలా ఈ విధంగా భూ పోరాటాలు ఒక పక్క ఈ ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూషన్ భూ పోరాటాలతో అనేకమైనటువంటి రాజకీయ శిక్షణ తరగతులు కూడా యువతులకు శిక్షణ ఇచ్చడం ప్రారంభించింది. ముఖ్యంగా ఇటువంటి సందర్భంలోనే ఆ జెట్యూస్ ఆర్గనైజేషన్ మీద ఒక విమర్శ వచ్చింది. అసలు ఈ జెస్యూట్ ఆర్గనైజేషన్ అనేది ఒక మతానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషనా లేకపోతే మార్క్సిస్ట్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషనా అని ఒక విమర్శ వచ్చింది. అది పేరుకే జెస్యూట్ రన్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్. బట్ అందులో ఉన్నటువంటి కార్యక్రమాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల కోసం నడుపుతున్నటువంటి కార్యక్రమాలు. అలా దాని మీద వచ్చినటువంటి విమర్శల ద్వారా అతను 1975 నుంచి 82 వరకు ఈ ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూషన్కి డైరెక్టర్గా పనిచేసి దానికి రిజైన్ చేశారు. ఈ సందర్భంలో ఒక జెస్యూట్గా పుట్టినటువంటి వ్యక్తి ఏమనుకుంటాడు అంటే ఎంతో కొంత ప్రజలకి మంచి చేయాలి అనే ఆలోచన వచ్చిన తరుణంలో ఎక్కడ మంచి చేయాలి అని ఆలోచిస్తున్న తరుణంలో అతని మిత్రుల ద్వారా అతను తెలుసుకున్నటువంటి విషయం ఏంటి అంటే మధ్య భారతదేశంలో ఉన్నటువంటి జార్ఖండ్ రాష్ట్రంలో ఇలా ఆదివాసీ గిరిజనులు ఉన్నారు. అక్కడ ఆదివాసీ గిరిజనుల మీద వివక్షలు అనేటివి ఎక్కువ వెళ్ళాయి. అక్కడ నువ్వు ఏదన్నా మంచి చేయాలి అనుకుంటే అక్కడికి వెళ్ళు అని చెప్పేసి తన మిత్రుల సలహా ద్వారా అక్కడికి వెళ్ళాడు. జార్ఖండ్కి వెళ్ళి దాదాపు 30 సంవత్సరాల పాటు అంటే అతను అరెస్ట్ చేసి చనిపోయే అంతవరకు కూడా ఆ జార్ఖండ్లో ఉన్నటువంటి గిరిజనుల హక్కుల కోసమే ఫైట్ చేశాడు. వెంటనే జార్ఖండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆదివాసీ హక్కుల కోసం వెంటనే ఫైట్ స్టార్ట్ చేయలేదు స్టాన్ స్వామి. ఏంటి, ఎక్కడైనా కూడా పరిశీలన అనేది చాలా ముఖ్యం. ఏదైనా పరిశీలించిన తర్వాతే మనము ఒక ఉద్యమాన్ని నడపగలం. ఏదైనా పరిశీలించిన తర్వాతే, పరిస్థితులను పరిశీలించిన తర్వాతే ఒక పోరాటాన్ని మనం ముందుకు నడపగలం అన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి దాదాపు 2 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నటువంటి గిరిజన తెగలతో తిరిగి అక్కడ వాళ్ళ భాషను నేర్చుకొని అక్కడ సంస్కృతి సంప్రదాయాలను పరిశీలించాడు. స్టాన్ స్వామి యొక్క పరిశీలనలో అతనికి తెలిసినటువంటి విషయాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సమూహాలు వ్యక్తిగత ప్రయోజనాల కంటే సంఘ ప్రయోజనాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. స్టాన్ స్వామి ఆ 2 సంవత్సరాల పాటు జార్ఖండ్ ఆదివాసీ గిరిజనుల్లో తిరుగుతూ ఏం గమనించాడు అంటే ఆదివాసీలు వ్యక్తి ప్రయోజనాల కన్నా కుటుంబ ప్రయోజనాల కన్నా సంఘ ప్రయోజనాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది ఆదివాసీల నుంచి నేర్చుకున్నాడు స్టాన్ స్వామి. మనకి వ్యక్తిగత ప్రయోజనాల కంటే సంఘ ప్రయోజనాలు ముఖ్యం. మన సంఘం హక్కులు లేకోకుండా బాధలతో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సమయంలో ఆ సమయంలో నాకు ఒక వ్యక్తి ముఖ్యం కాదు, ఒక కుటుంబం ముఖ్యం కాదు, నా ప్రజలు ఉన్నటువంటి సంఘ ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పేసి ఆదివాసీలు సంఘ ప్రయోజనాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇలా 2 సంవత్సరాల పాటు వాళ్ళని దగ్గర నుంచి అబ్జర్వ్ చేసిన తర్వాత అతను ఈ విషయాలన్నీ తెలుసుకున్నాడు. అప్పుడు ఈ విషయాలు తెలుసుకున్నటువంటి క్రమంలో ఏంటి, ఆ జార్ఖండ్ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అపారమైనటువంటి ఖనిజ సంపద ఆదివాసీలు ఉన్నటువంటి అడవుల్లో ఉంది. ఆ అపారమైనటువంటి ఖనిజ సంపదలను ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పాలన్న ఉద్దేశంతో వాళ్ళని ఆదివాసీ హక్కుల్ని కాలరాయాల్సిన సందర్భాలు చాలా జరిగాయి అక్కడ. ముఖ్యంగా స్టాన్ స్వామి మనము ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేయాలి అంటే, ఉద్యమాన్ని నడపాలి అంటే అసలు ఈ స్వతంత్ర భారతదేశంలో ఆదివాసీల కోసం ప్రభుత్వం ఎటువంటి చట్టాలు చేసింది అనే దాని మీద ఒక పరిశీలన చేశారు. స్టాన్ స్వామి ఈ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆదివాసీ హక్కుల గురించి ఏమైనా తీర్పిచ్చాయా అని పరిశీలించాడు. ముఖ్యంగా
ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసము భారత ప్రభుత్వం చాలా చట్టాలు తీసుకొని వచ్చింది. ముఖ్యంగా స్టాన్ స్వామి దేని మీద స్టాండ్ తీసుకున్నాడు అంటే భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో ఉన్నటువంటి షెడ్యూళ్ల పరిపాలన, గిరిజన పరిపాలన దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి అని దాని మీద పోరాటం చేశాడు. ఏంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూలు ఏం చెప్తుంది? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్ అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూలు ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలకి రాజ్యాంగపరమైనటువంటి అత్యున్నత అధికారి ఎవరంటే గవర్నర్. ఆ గవర్నరు ఆదివాసీలు ఉన్నటువంటి ప్రాంతాలలో ఆదివాసీలతో కూడినటువంటి ఒక ఆదివాసీ సలహా మండలిని ఏర్పాటు చేసే అధికారం గవర్నర్కు ఉంటుంది. కానీ ఆ 5వ షెడ్యూల్లో ఉన్నటువంటి పవర్స్ను ఏ రాష్ట్ర గవర్నరు సరైన క్రమంలో ఇంప్లిమెంట్ చేయలేదు. దానికి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలతో వాళ్ళకున్నటువంటి సాన్నిధ్యం కావచ్చు, వాళ్ళకున్నటువంటి దగ్గర రిలేషన్ కావచ్చు, ఇవన్నీ ఉండడం వల్ల 5వ షెడ్యూల్లో ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కుల గురించి ఏ గవర్నరు అంతగా ఆలోచించలేదు. ఇదే ఆదివాసీ హక్కుల్ని పరిరక్షించడానికి 1996లో మళ్ళీ పెసా యాక్ట్ అనేది ప్రభుత్వం తీసుకొని వచ్చింది. పెసా యాక్ట్ ఏంటి? పెసా యాక్ట్ ఈ పెసా యాక్ట్ 1996లో తీసుకొని వచ్చి ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామ సభకు అత్యున్నతమైనటువంటి అధికారాలు ఇచ్చారు. ఎటువంటి అధికారాలు అంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ సభలకి అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే అత్యున్నతమైనటువంటి అధికారం గ్రామ సభలకు ఇచ్చారు. ఈ పెసా యాక్ట్ ప్రకారము ఒక గ్రామ సభ అనుమతి లేనిదే అక్కడి నుంచి ఒక సెంటు భూమి కూడా ప్రభుత్వం అయినా కూడా ఏ ప్రైవేట్ కంపెనీలైనా కూడా తీసుకునేదానికి వీలు లేదు. అంతకుముందు 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా వచ్చింది. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఎవరైనా కానీ భారతదేశంలో గిరిజనుల మీద కానీ దళితుల మీద కానీ ఎటువంటి వాళ్ళు బాధపడే విధంగా వాళ్ళ మీద వివక్ష చూపే విధంగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారము 5 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు శిక్ష అనేది ఇక్కడ ఉంది. అలా 1899 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్, పెసా యాక్ట్ 1996, దానితో పాటు 2026 అటవీ హక్కుల సంరక్షణ చట్టం ప్రకారము గిరిజనులు సాగు చేసుకున్నటువంటి 10 ఎకరాల వరకు ఆ భూమి మీద వాళ్ళకి చట్టబద్ధమైనటువంటి హక్కు కల్పించింది ప్రభుత్వం. ఇటువంటి చట్టాలన్నీ పరిశీలించి ఇక్కడ ఎందుకు ఆదివాసీల మీద వివక్ష జరుగుతూ ఉంది, ఎందుకు ఇక్కడ ఆదివాసీలు వెనకబాటుతనంతో ఉన్నారు అనే దాని మీద అతను ఆదివాసీల్ని ఏం చేయాలి అనుకున్నాడు, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నాడు. అసలు ఆదివాసీలు మనకి ఇటువంటి చట్టాలు ఉన్నాయి, ఇటువంటి చట్టాల ద్వారా మన హక్కుల్ని మనం సాధించుకోవచ్చు అనే ఒక అవేర్నెస్ అనేది స్టాన్ స్వామి ఆదివాసులకి ఇవ్వడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అంటే అతను జార్ఖండ్కి వెళ్ళిన తర్వాత అనేక గిరిజన పోరాటాల్లో, అనేక ఆదివాసీ పోరాటాల్లో పాలు పంచుకున్నాడు. ఇలా పాలు పంచుకునే క్రమంలో ఇక్కడ ఆదివాసులు చేస్తున్నటువంటి హక్కులు, వాళ్ళ పోరాటాలు, వాళ్ళ భూమిని లాక్కునే ప్రయత్నంలో వాళ్ళు చేసే పోరాటాల ద్వారా ప్రభుత్వం ఏం చేసింది అంటే ఆదివాసీల హక్కుల పోరాటాల వెనకాల నక్సల్స్ ఉన్నారు, ఆదివాసీ పోరాటాల వెనకాల మావోయిస్టులు ఉన్నారు అనే ఒక తప్పుడు ఆరోపణలతో అక్కడ ఆదివాసీ పోరాటాల్లో పాల్గొన్నటువంటి యువకులందరినీ మొత్తం అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసింది. ఒక చిన్న జార్ఖండ్ రాష్ట్రంలోనే దాదాపు 4000 మంది ఆదివాసీ యువకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి జార్ఖండ్ ప్రభుత్వం ఆ 4000 మంది మొత్తం అంటే అప్పుడు ఒక పిటిషన్ వేశాడు స్టాన్ స్వామి. జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ వేస్తే ఎటువంటి ఆరోపణలు అంటే ఎటువంటి ఆధారం లేనటువంటి ఆరోపణల ద్వారా చాలామంది ఆదివాసీ యువకుల్ని ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. దానికి సంబంధించినటువంటి కేసును మీరు పరిశీలించవలసిందిగా హైకోర్టును కోరితే జార్ఖండ్ హైకోర్టు ప్రభుత్వానికి ఉత్తర్వు జారీ చేసింది. ఎందుకు అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అని చెప్పేసి ఒక ఉత్తర్వు జారీ చేసింటే జార్ఖండ్ స్టేట్ గవర్నమెంట్ 1 సంవత్సరం పాటు దానికి ఉలుకు లేదు పలుకు లేదు. హైకోర్టు ఇష్యూ చేసినటువంటి ఆ ఉత్తర్వుకి దానికి సమాధానం చెప్పాల్సిన విషయం కూడా అంటే సందర్భం కూడా లేదు జార్ఖండ్ గవర్నమెంట్కి. ఈ విధంగా
మళ్ళీ ఈ మధ్య భారతదేశంలో, తూర్పు భారతదేశంలో ఏ ఆదివాసీ ఉద్యమం జరిగినా కూడా అక్కడ స్టాన్ స్వామి యొక్క పాత్ర అనేది ఉంటుంది. దాని వెనకాల స్టాన్ స్వామి యొక్క హస్తం అనేది ఉంటుంది. మళ్ళీ స్టాన్ స్వామిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, స్టాన్ స్వామిని ఆదివాసీల పోరాటాల్లో, ఆదివాసీ హక్కుల పోరాటాల్లో అతన్ని కట్టడి చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటి, ఏం చేయాలి అనుకున్నారు అంటే అతన్ని ఎటువంటి సంబంధం లేనటువంటి కేసుల్లో ఇరికించింది ప్రభుత్వం. ఏంటి అది, ఏ కేసు అంటే భీమా కోరేగావ్ కేసు. 2018లో భీమా కోరేగావ్ అనే ప్రాంతంలో భారత స్వతంత్రోద్యమంలో దళితులు ఉన్నత వర్గాల మీద సాధించినటువంటి విజయానికి గుర్తుగా 200 సంవత్సరాల వార్షికోత్సవాన్ని భీమా కోరేగావ్లో చేసుకుంటున్నారు. ఆ భీమా కోరేగావ్లో మొత్తం ఆ బాంబే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల దళితులందరూ ఒక్కసారి వచ్చి మీటింగ్ స్టార్ట్ చేశారు. దాన్ని ఎల్గం పరిషత్ అనే ఒక పేరుతో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఆ ఎల్గం పరిషత్తులో వచ్చినటువంటి కవులు, మేధావులు మొత్తం ఆ భీమా కోరేగావ్ విజయోత్సవాన్ని చేస్తున్న క్రమంలో అది సహించినటువంటి కొంతమంది హిందుత్వవాదులు ఆ ఉద్యమాన్ని, అంటే ఆ భీమా కోరేగావ్ ఎల్గం సమావేశాన్ని ఏ విధంగా అయినా నాశనం చేయాలన్న ఉద్దేశంతో మతోన్మాదులు అక్కడ ఒక కుట్ర చేశారు. కుట్ర చేసినప్పటికీ ఆ ముగ్గురులో ఇద్దరిని అక్కడ ఉన్నటువంటి పోలీసులు కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసిన తర్వాత కూడా ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు అంటే ఈ ఎల్గం పరిషత్ ద్వారా ప్రజల్ని రెచ్చగొట్టే వాక్యాలు చేసి, రెచ్చగొట్టే ప్రసంగాలు ఇచ్చి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని చెప్పేసి ఆ ఎల్గం పరిషత్తులో పాల్గొన్నటువంటి మేధావుల మీద, కవుల మీద, కళాకారుల మీద రివర్స్ కేసు పెట్టారు. ఆ కేసులో భాగంగానే స్టాన్ స్వామిని కూడా అనుమానం అనే పేరుతో చేర్చింది. అసలు జార్ఖండ్ అతను ఫైట్ చేసిండేది జార్ఖండ్ హ్యూమన్ రైట్స్, ఆదివాసీ రైట్స్ కోసం. ఇక్కడేమో బాంబేలో అంటే ముంబై స్టేట్లో భీమా కోరేగావ్ జరుగుతుంది. ఎటువంటి లింక్ లేదు. స్టాన్ స్వామి తన జీవితంలో ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడికి అసలు వెళ్ళదు భీమా కోరేగావ్ ప్లేస్కి. అయినా కూడా అతన్ని అనుమానితుల లిస్టులో చేర్చి ఏం చేసింది, అతని యొక్క నాయకత్వాన్ని తగ్గించాలని చూసింది. ఇలా అదొకటే కాదు, స్టాన్ స్వామి మీద భీమా కోరేగావ్ కేసు ఒక్కటే కాదు, దానికి తోడు ఇక్కడ పతల్గడి అనే ఒక మూమెంట్ జరుగుతుంది. ఏంటి పతల్గడి అంటే ఆదివాసీలు వాళ్ళ సాంప్రదాయానికి తగ్గట్టుగా ఒక శిలాస్తంభాన్ని ఏర్పాటు చేస్తారు. అదే పతల్గడి. ఆ పతల్గడిలో ఏం జరిగింది అంటే ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు, అంటే ముండారికా అనే ఒక భాషను మాట్లాడే ఆదివాసీలు 1900 సంవత్సరాల నుంచి, అంటే 1990 నుంచి మా ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనుల మీద ప్రభుత్వం ఎన్నో రకాలుగా చిత్రహింసలు పెట్టింది అని చెప్పేసి ఆ శిలాఫలకంలో, ఆ పతల్గడి రూపంలో వాళ్ళు మెన్షన్ చేశారు. అలా మెన్షన్ చేయడమే అది వాళ్ళకు పెద్ద ప్రమాదం తెచ్చిపెట్టింది. అలా ఆదివాసీలు ఆ శిలాఫలకంలో మా ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి లేదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందువల్ల మొత్తం జార్ఖండ్ ప్రభుత్వం ఆ పతల్గడి ఎవరైతే శిలాస్తంభాలు ప్రతిష్ఠించారో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనుల్ని మొత్తం అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో దాని మీద స్పందించారు. ఎవరు? స్టాన్ స్వామి. ఎందుకు అరెస్ట్ చేశారు? వాళ్ళు అడగడంలో తప్పేంటి? వాళ్ళు భారత రాజ్యాంగం ద్వారా రాజ్యాంగపరమైనటువంటి హక్కుల్ని అమలు చేయాల్సిందే, అమలు చేయాలి అనే ఒక కాన్సెప్ట్నే కదా వాళ్ళు మెన్షన్ చేసిండేది. ఎందుకు మీరు భయపడుతున్నారని సోషల్ మీడియా ద్వారా స్పందించినందుకు ఆ కేసు కూడా స్టాన్ స్వామి మీద పెట్టారు. ఆ కేసు కూడా పతల్గడి కేసు కూడా స్టాన్ స్వామి మీద పెట్టారు. దానికి ఇంకా ముందు కుంతేవాడ అనే ఒక కేసు కూడా స్టాన్ స్వామి మీద పెట్టారు. అంటే ఆ మధ్య భారతదేశంలో, తూర్పు భారతదేశంలో ఏ గిరిజన పోరాటాలు జరిగినా ఆ గిరిజన పోరాటాలకి కేసులు నమోదైతే ఆ ప్రతి ఒక్క కేసులోనూ మన స్టాన్ స్వామి ముద్దాయిగా చేర్చింది ప్రభుత్వం. దాదాపు ఎంతోమంది యువకుల్ని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. జైల్లో పెట్టిన తర్వాత
వాళ్ళ హక్కుల కోసం బయట నుంచి ఫైట్ చేసినటువంటి వ్యక్తి ఫాదర్ స్టాన్ సామి. ఇలా ఫైట్ చేసే క్రమంలో అతను ఒక ఆర్గనైజేషన్ని కూడా స్థాపించాడు. ఏంటి ఆర్గనైజేషన్ అంటే ప్రెసికేటెడ్ ప్రిజనర్స్ సాలిడరీ యూనియన్ అనేది ఒక ఆర్గనైజేషన్ పెట్టాడు. ఆర్గనైజేషన్ పెట్టిన తర్వాత కూడా ఇది మావోయిస్టు అనుబంధ సంస్థ అని చెప్పేసి ఆ విషయంలో కూడా స్టాన్ సామి మీద కేసులు బనాయించారు. విపరీతమైనటువంటి దోపిడీ మధ్య భారతదేశంలో, తూర్పు భారతదేశంలో ఉన్నటువంటి గిరిజనుల మీద, ఆదివాసీలమైన విపరీతమైనటువంటి దోపిడీ. అక్కడ ఆదివాసీలకి ఒక మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్లో ఆదివాసీలు బయట ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి వస్తువుల మార్పిడి చేసుకుంటుంటారు. వస్తువుల మార్పిడి అంటే ఆదివాసీలు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు అప్పటికి ఎక్కువ రేటు ఉన్నప్పటికీ మైదాన ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వ్యక్తులు వాటికి తక్కువ రేటునిచ్చి వాటి మీద వివక్ష చూపిస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం మెన్షన్ చేశారు అంటే ఈ పుస్తకంలో, ఒక ఆదివాసీ మహిళ ఒక కోడిని తీసుకొని వస్తుంది సంతకి. ఆ కోడిని తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, మైదాన ప్రాంతాల వ్యక్తులు ఆమె చేతుల్లో ఉన్నటువంటి కోడిని తీసుకోవడానికి ప్రయత్నిస్తారు బలవంతంగా. అది ఏంటి, తుప్పు పట్టినటువంటి ఒక రూపాయి నాణాన్ని ఆమె మీద విసిరేసి దాన్ని ఆమె చేతుల్లో ఉన్నటువంటి కోడిని బలవంతంగా తీసుకుపోతారు. అప్పుడు ఉన్నటువంటి ధరల ప్రకారం ఆ కోడి ధర 20-25 రూపాయలు. కానీ వీళ్ళు చెల్లించినటువంటి ధర ఎంత, ₹1. ఇలా అడుగడుగున ఆదివాసీల మీద దౌర్జన్యాలు, అడుగడుగున ఆదివాసీల మీద దురాఘాతాలు ఇలా ఎక్కువైనటువంటి సమయంలో చాలా ఉద్యమాలు వచ్చాయి. ఇలా ఉద్యమాలు వచ్చే సమయంలో ప్రభుత్వాలు వాళ్ళ మీద లేనిపోని కేసులు పెట్టి అణచాలని చూసింది. చాలామంది యువకులు దాని ద్వారా నష్టపోయారు. ఏంటి, ఎందుకు అరెస్ట్ చేశాము అంటే మీకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి, మావోయిస్టులు ప్రేరేపిస్తేనే మీరు ఉద్యమాలు చేస్తున్నారని చెప్పేసి కేసులు పెట్టారు. అరెస్ట్ అయినటువంటి యువకులు రిలీజ్ అయిన తర్వాత దాదాపు ఈ స్టాన్ సామి బృందము 102 మంది యువకుల్ని అబ్జర్వ్ చేసింది, విచారణ చేసింది. దాదాపు 102 మందిని విచారణ చేసింటే అందులో 95% ఎవరికి కూడా మావోయిస్టులతో సంబంధం లేదు. కేవలం 3-4 మాత్రమే మావోయిస్టులతో సంబంధం ఉందని వాళ్ళ విచారణలో తేలింది. చాలామంది ఆదివాసీ యువకులు ఎందుకు అరెస్టు చేస్తున్నారో తెలియని సందర్భంలో జైళ్ళల్లో మగ్గిపోతున్నారు. ఎందుకు జైళ్ళల్లో ఉంటున్నామో చాలామంది యువకులకి తెలియనటువంటి సందర్భం. ఎటువంటి కారణాలు లేకోకుండా అరెస్టులు. ఇలా అరెస్టు పర్వం ఎక్కువైతున్నటువంటి సమయంలో ఇక్కడ మధ్య ప్రాంతంలో, తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలు ఏం చేశారు అంటే అక్కడ ప్రభుత్వ హింసను తట్టుకోలేక ఉత్తర రాష్ట్రాలకు, దక్షిణ భారతదేశానికి వలసపోయారు. అంటే ఈ వలసల్లో కూడా 3 రకాల వలసలు ఉన్నాయి. ఏంటి ఆ వలసలు అంటే, మొదటి వలస ఆదివాసీ గిరిజన గూడాల్లో ఉన్నటువంటి మహిళలు వలస రావడం. ఆదివాసీల్లో ఉన్నటువంటి మహిళలు ఇక్కడికి వలస వచ్చిన తర్వాత వాళ్ళకున్నటువంటి కాస్తో కోస్తో హక్కులు కూడా అక్కడికి లేవు. ముఖ్యంగా అలా వలస వచ్చినటువంటి గిరిజన బాలికల్ని, గిరిజన మహిళల్ని చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేశారు అంటే ప్రాస్టిట్యూట్స్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ఏరియాస్ కమ్మేయడం కూడా జరిగింది. ఫస్ట్ వలస రకం ఏంటి, అక్కడ ఉన్నటువంటి మహిళలు వలస రావడం. సెకండ్, కుటుంబాలే వలస పోవడం. ఎందుకు కుటుంబాలన్నీ వలస పోవాల్సిన పరిస్థితి ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం దృష్ట్యా జూన్ నుంచి సెప్టెంబర్ ఆ మధ్యకాలంలోనే వర్షాలు పడతాయి. ఆ వర్షాల కారణంగా పండినటువంటి పంట కుటుంబం అంతా సంవత్సరానికి సరిపడదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళంతా ఎక్కడికి వచ్చారు అంటే దక్షిణ భారతదేశానికి వచ్చారు. దక్షిణ భారతదేశానికి వచ్చిన తర్వాత ఈ వలస కూలీల యొక్క పరిస్థితులు ఎట్లున్నాయనేది మనం కరోనా టైంలో చూసాం. కొన్ని వేల మంది వలస కూలీలు, కొన్ని వేల మంది ఆదివాసీ కూలీలు రోడ్డు ప్రయాణంలో ఎన్ని అవస్థలు, ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. అప్పటికి ఆదివాసీ కూలీల మీద ఏ రాష్ట్ర ప్రభుత్వము సరైన నిర్ణయం తీసుకోలేదు. ఒక కేరళలోనే దాదాపు 35 లక్షల మంది ఆదివాసీ వలసలు ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది. తమిళనాడులో 15 లక్షల మంది పైగా ఆదివాసీలు ఉన్నారని మనకి రిపోర్ట్లు చెప్తున్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము వలస కూలీలకి, కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వము వలస కూలీలకి అద్దె గృహాలు నిర్మించడం అనేది కొద్దిగా ఉపశమనం కల్పించింది.
కొద్దిగా ఉపశమనం. ఆ తర్వాత మూడో రకం వలస ఏంటి అంటే ఆదివాసీ మధ్య భారతదేశంలో ఉన్నటువంటి యువకుల్ని కాంట్రాక్ట్ పేరుతో కాంట్రాక్ట్ పేరుతో ఏజెంట్ల ద్వారా వలస రావడం. ఈ ఏజెంట్ల ద్వారా మొత్తం ఇక్కడ ఆదివాసీ యువకులు వచ్చి వాళ్ళకి ఛాలెంజ్ శాలరీతో, ముఖ్యంగా పని గంటలు ఎక్కువ, దాదాపు అక్కడి నుంచి వచ్చినటువంటి ఆదివాసీ యువకుల్ని 12 నుంచి 16 గంటలు పని చేసుకున్నటువంటి పరిస్థితులు మనము చూస్తున్నాం. ఈ పుస్తకం ద్వారా కనపడుతున్నాయి కూడా. ఇప్పుడు ఆదివాసీ యువకుల్ని 12 నుంచి 16 గంటలు పనిచేయడం, వాళ్ళు నమ్ముకున్నటువంటి అడవిలో ఉండడం, వాళ్ళు నమ్ముకున్నటువంటి నేల మీద ఉన్నప్పటికీ వాళ్ళ వివక్ష తప్పలేదు. దాన్ని దాటి వలస వచ్చినా కూడా వాళ్ళ మీద వివక్ష తగ్గలేదు. ఎక్కడికి వెళ్ళినా వివక్ష. నాకు ఈ పుస్తకం చదివినప్పుడు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, మనకు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఈ 78 సంవత్సరాల్లో ఆ 78 సంవత్సరాల స్వతంత్ర ఫలాలు కూడా అందని ఆదివాసీ గూడాలు ఎన్నో ఉన్నాయని ఈ పుస్తకం ద్వారా తెలిసింది. మళ్ళీ ఎందుకు ఆదివాసీల మీద ఈ మరణకాండ? బ్రిటిష్ కాలం నుంచి బ్రిటిషోడు ఆదివాసీల్ని అడుగడుగున ఇబ్బంది పెట్టారు. అడుగడుగున ఇబ్బంది పెట్టినప్పటికీ ఆదివాసీలు చైతన్యంతో చాలా తిరుగుబాట్లు చేశారు బ్రిటిష్ గవర్నమెంట్ మీద. స్వతంత్ర భారతదేశంలో కూడా వాళ్ళ యొక్క పరిస్థితి దినదిన గండంగా మారిపోయింది. అడుగడుగున వివక్ష. ఆ వివక్షని ఎదుర్కోవడానికి మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీల్ని ఐక్యపరిచి వాళ్ళ ఆదివాసీ హక్కుల కోసం ఫైట్ చేయడంలో మన స్టాన్ స్వామి యొక్క పాత్ర చాలా గొప్పది. ఇలా పరిస్థితులన్నీ పరిశీలిస్తూ అతను రాంచీ సరిహద్దులు, జార్ఖండ్ రాజధాని అయినటువంటి రాంచీ సరిహద్దుల్లో బగైచా అనే ఒక ఆశ్రమాన్ని పెట్టాడు. నేను ఫస్ట్ చదివినప్పుడు బగైచా అంటే ఒక ప్రాంతం పేరు అనుకున్నాను. లేదు, జెస్యూట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నటువంటి దానికి ఏం పెట్టారు, స్టాన్ స్వామి ఏం పెట్టారు అంటే బగైచా అని పేరు పెట్టారు. ఎందుకు స్టాన్ స్వామి ఆ జెస్యూట్ ఆశ్రమానికి బగైచా అని పేరు ఎందుకు పెట్టారు అంటే, బగైచా అనేది ఆదివాసీ గిరిజనులో ఉన్నటువంటి ఒక సంప్రదాయం. ఏంటి ఆ బగైచా సంప్రదాయము అంటే, ఆదివాసీలందరూ ఒక చోట చేరి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడంలో ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు కదా, ఆ నిర్ణయాన్ని తెలియజేసేదే బగైచా అనేది, ఆ సమావేశాన్ని తెలియజేసేదే బగైచా అనేది. అటువంటి ఆ జెస్యూట్ ఆశ్రమానికి అతను బగైచా అనే పేరు పెట్టాడు. ఆ బగైచా అనే పేరు పెట్టడంలో కూడా స్టాన్ స్వామి తన పైనున్నటువంటి జెస్యూట్ మత అధికారుల నుంచి కొద్దిగా వ్యతిరేకత ఎదుర్కొన్నప్పటికీ ఆ పేరు పెట్టడంలో స్టాన్ స్వామి విజయం సాధించారు. బగైచా అంటే స్టాన్ స్వామి ఊహల్లో ఏంటి అంటే, స్టాన్ స్వామి ఊహల్లో బగైచా అంటే ఏంటి అంటే ఒక నిర్జీవ ప్రదేశంలో కదిలే ఒక గొంతుక అని అర్థం. స్టాన్ స్వామి దృష్టిలో బగైచా అంటే ఒక నిర్జీవ ప్రదేశంలో వ్యక్తమయ్యే ఒక గొంతుక అని దానికి ఊహించుకున్నాడు బగైచా అనేది. ముఖ్యంగా బగైచాని స్టాన్ స్వామి ఏ విధంగా రూపుదిద్దాడు అంటే, అక్కడ ఆ బగైచా దాన్ని చూస్తే మనకి ఆదివాసీ గిరిజనుల యొక్క మట్టితో కట్టినటువంటి గూడాలు ఉంటాయి కదా, సేమ్ అటువంటి స్ట్రక్చర్తోని ఈ బగైచా జెస్యూట్ ఆశ్రమాన్ని కూడా తీర్చిదిద్దాడు స్టాన్ స్వామి. ఆ బగైచా ఆశ్రమం ద్వారానే అతను అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ యువకులకి చైతన్యపరిచి దాని ద్వారా ఉద్యమాలు చేయడం ప్రారంభించాడు. ఈ బగైచా ఆశ్రమానికి ఈ భీమా కోరేగావ్ ప్లేస్తో ఎవరు వచ్చారు? పోలీసు వాళ్ళు వచ్చారు. 2 సార్లు వచ్చారు సోదాలకి. మీరు భీమా కోరేగావ్లో అనుమానితులుగా ఉన్నారు, మిమ్మల్ని పరిశీలించాలన్న ఉద్దేశంతో స్టాన్ స్వామి ఉన్నటువంటి రూమ్కి వెళ్ళారు. అతను వాడుతున్నటువంటి ల్యాప్టాప్, అతను యూజ్ చేస్తున్నటువంటి అన్నింటినీ తీసుకొని వెళ్ళారు. అలా ఒకసారి కాదు 2 సార్లు పోలీసులు అతని యొక్క బగైచా ఆశ్రమాన్ని, అతని యొక్క రూమ్ని తనిఖీలు చేశారు. ఈ తనిఖీలు చేసే క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ లేకపోయినా కూడా ఏం చేశారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫలానా సమాచారం ఉందని చెప్పేసి స్టాన్ స్వామి మీద ఒక తప్పుడు ఆరోపణలు చేసి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అంటే ముఖ్యంగా ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ దాని కింద స్టాన్ స్వామిని అరెస్ట్ చేశారు. అంటే ఈ ఉపా చట్టాల ప్రకారం
ఈ ఉపా చట్టాల ప్రకారము దేశమే పెద్ద జైలు అయినప్పుడు అందులో ఉన్నటువంటి చిన్న జైలుకి స్టాన్సామ్ వెళ్ళాడు. అందులో ఉన్నటువంటి చిన్న జైలుకి స్టాన్సామ్ వెళ్ళాడు. అసలు ఏంటి జైలు అంటే? ఏంటి జైలు అంటే? జైలు అంటే ఎత్తైన గోడలతో కూడినటువంటి గదులు కాదు. జైలు అంటే తాళం చెప్పులు కాదు. జైలు అంటే వృధా చెప్పులు కాదు. జైలు అంటే విసుగు చెందే ఆహారం కాదు. జైలు అంటే ఏంటి అంటే, జైలు అంటే అసంఖ్యాకుల మీద ఎడలున్నటువంటి అన్యాయపు కంఠపు స్వరలే జైలు అని చెప్పేసి ప్రొఫెసర్ సాయిబాబా అంటాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి జైల్లో అసంఖ్యాకమైనటువంటి అన్యాయం పట్ల కంఠస్వరాలు అనేటివి వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి జైల్లో, ఇటువంటి జైళ్ళల్లో చాలామందిని అరెస్ట్ చేసింది ప్రభుత్వం. ఇంకోటి ఏంటి అంటే, ఈ భీమా కోరేగా కేసుల్లో అరెస్ట్ అయినటువంటి ప్రతి మేధావుల మీద, కవులు, కళాకారుల మీద స్టాన్సామి చాలా సానుకూల వైఖరితోనే స్పందించాడు. ముఖ్యంగా అతను జెసూట్ అనే మత ఆర్గనైజేషన్లో ఉన్నప్పటికీ అతను ఎప్పుడూ మతాన్ని ప్రమోట్ చేయలేదు. నా పరిశీలన ప్రకారం అతన్ని ఫాదర్ స్టాన్సామి అని అనడం కన్నా అతన్ని నేను ఒక కామ్రేడ్గా నేను పిలుస్తాను. ఎందుకు అంటే కమ్యూనిస్టులు, నక్సల్సు ఏ లక్ష్యాలకైతే పోరాడుతున్నారో అటువంటి లక్ష్యాల కోసమే స్టాన్సామి కూడా మధ్య భారతదేశంలో పోరాటం చేశాడు. అసంఖ్యాకమైనటువంటి పోరాటం. మనమందరం కూర్చొని 1 గంటలో 2 గంటల్లో స్టాన్సామి గురించి డిస్కస్ చేయలేం. ఎందుకంటే అది మహాసముద్రం లాంటి జీవితం. అటువంటి మహాసముద్రం లాంటి జీవితాన్ని చెంచాతో తోడాలంటే చాలా కష్టం. అది స్టాన్సామి యొక్క జీవితం. అటువంటి స్టాన్సామిని అరెస్ట్ చేసిన తర్వాత జైలుకంటూ కొన్ని చట్టాలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి రాజకీయ ఖైదీలకి కొన్ని సౌకర్యాలు కల్పించాలి. కానీ ప్రభుత్వం అటువంటి సౌకర్యాలు కల్పించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. నేను 83 సంవత్సరాల వయసులో పార్కిన్సన్ అనే వ్యాధితో బాధపడుతున్నాను. పార్కిన్సన్ అనే వ్యాధి మొత్తం సెంట్రల్ నర్వస్ మీద డిపెండ్ అయ్యే డిసీజ్. మొత్తం సెంట్రల్ నర్వస్ సిస్టాన్ని కొలాప్స్ చేస్తుంది. అటువంటి సెంట్రల్ నర్వస్ కొలాప్స్ చేసే ఆ వ్యాధితో నేను బాధపడుతున్నాను. గ్లాస్ కూడా పట్టుకోలేకపోతున్నాను. నాకు ఏదైనా సిప్పర్ కానీ స్ట్రా కానీ ప్రొవైడ్ చేయండి అంటే అతని యొక్క విజ్ఞప్తికి కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కోర్టు కూడా పట్టించుకోలేదు. ఈ స్టాన్సామి విషయంలో ఆదివాసీల హక్కుల కాలరాస్తున్నటువంటి ప్రభుత్వం విషయాల్లో ముఖ్యంగా ఈ దేశపు న్యాయ వ్యవస్థ అవలంబిస్తున్నటువంటి విధానాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, కోర్టులలో ప్రజల న్యాయం గొంతు నిలిమి చెప్పబడుతుంది అనేది ఒకటి మనకి బాగా అర్థమవుతుంది. అసలు స్టాన్సామి 2021లో చనిపోయిన తర్వాత అసలు ఎవరు చంపారు స్టాన్సామిని అంటే ప్రభుత్వమే చంపింది. ఎవరు చంపారు స్టాన్సామిని అంటే ఈ దేశపు న్యాయ వ్యవస్థ చంపింది స్టాన్సామిని. ఇక్కడ ఈ పుస్తకంలో ఏంటి దేశభక్తి అంటే ఏంటి అనేది కూడా డిఫైన్ చేశారు. ఏంటి దేశభక్తి? ఈ దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి దేశభక్తి ఏంటి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకపోవడమే దేశభక్తి. ఈ దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకపోవడమే దేశభక్తి. వాళ్ళే దేశభక్తులు అన్నట్లుగా భారతదేశ పరిస్థితుల్లో తయారైపోయింది. వివి సార్ అన్నట్లు నేరమే అధికారమై పరిపాలిస్తున్నప్పుడు, ప్రజల్ని నేరస్తులు చేసి శిక్షిస్తున్నప్పుడు దాన్ని చూసి ఊరుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నేరస్తుడే. మనము రాజ్యం దృష్టిలో నేరస్తులు కావాలా, లేకుంటే ప్రజల దృష్టిలో నేరస్తులు కావాలా? ఇక్కడ స్టాన్సామి రాజ్యం దృష్టిలో నేరస్తుడయ్యాడు, కానీ ప్రజల దృష్టిలో నేరస్తుడు కాలేదు. స్టాన్సామి ప్రభుత్వం దృష్టిలో నేరస్తుడయ్యాడు, కానీ ఆదివాసీ గుండెల్లో నేరస్తుడు కాలేదు. ఎందుకంటే అతను ఆదివాసీల పట్ల చూపించినటువంటి పోరాటం, ఆదివాసీల పట్ల చూపించినటువంటి ప్రేమ. ఇక్కడ నాకు అనిపించినటువంటి విషయం ఏంటి అంటే, భారతదేశంలో ఎటువంటి వ్యవస్థ ఉంటే ఆదివాసీ హక్కులు పరిరక్షించబడతాయి అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. అదేంటి? సామ్యవాద వ్యవస్థ, పెట్టుబడిదారి వ్యవస్థ. అతను హాంకాంగ్లో ఉన్నప్పుడు అతనికి జరిగినటువంటి సందర్భం, హాంకాంగ్ అనేది అప్పుడున్నటువంటి పెట్టుబడిదారి విధానాలు ప్రతిబింబించే వ్యవస్థ హాంకాంగ్లో.
అటువంటి హాంకాంగ్లో పార్కులో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అతని వాచ్ యొక్క పిన్ ఊడిపోయింది. పిన్ ఊడిపోతే దాన్ని రిపేర్ చేయించడానికి షాపులకు వెళ్తాడు. హాంకాంగ్లో షాపులకు వెళ్తే అక్కడ పాత వాచీల్ని రిపేర్ చేసే ఒక్క షాపు కూడా కనపడదు. ఒక షాప్లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి షాప్ ఓనర్ ఏం చెప్తాడు అంటే, ఇక్కడ పాత వాచీల్ని రిపేర్ ఏం చేయడు, వెళ్ళు అన్నాడు. ఇంకా 2-3 సార్లు అడిగితే సీరియస్గా వెళ్ళిపో అని చెప్పాడంట. అది పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్నటువంటి లక్షణాలు. అదే స్టాన్ స్వామి మళ్ళీ చైనాకి ఒక పని నిమిత్తం వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రజా వ్యవస్థ ఏ విధంగా ఉంది అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజా వ్యవస్థ వాళ్ళ శాలరీలకు తగ్గట్టుగా ఉంది. ప్రభుత్వమే వాళ్ళకి హౌసెస్ కట్టించింది. అక్కడ ఉన్నటువంటి విద్యా విధానం కూడా చాలా గొప్పగా ఉంది. అతని మిత్రునికి నా వాచ్కి సంబంధించి ఈ సమస్య ఉంది అంటే అతను ఒక షాప్కి తీసుకెళ్తాడు. షాప్కు తీసుకెళ్తే ఆ షాపు ఓనరు స్టాన్ స్వామిని సాదరంగా పలకరించి స్వాగతం చేసి అతని వాచ్ యొక్క సమస్యను తీర్చి పంపిస్తాడు. ఇది పెట్టుబడిదారి సమాజంలో ఉన్నటువంటి లక్షణము. ఒకటేమో సామ్యవాద సమాజాల్లో ఉన్నటువంటి లక్షణం. అంటే దీన్ని బట్టి భారతదేశంలో ఆదివాసీ హక్కులు పరిరక్షించబడాలి అంటే సామ్యవాద వ్యవస్థ, సామ్యవాద తరహా వ్యవస్థ ఉండాలని చెప్పకనే చెప్పాడు స్టాన్ స్వామి. ఇటువంటి వ్యవస్థలు ఉండాలి, ఇటువంటి వ్యవస్థలు ఉంటేనే ఆదివాసీ హక్కులు పరిరక్షించబడతాయి. మధ్య భారతదేశంలో, తూర్పు భారతదేశంలో అణిచివేతకు గురవుతున్నటువంటి ఆదివాసీల్ని హక్కున చేర్చుకొని, జెస్యూట్ సంఘం తరపున హక్కుని చేర్చుకొని ఎక్కడే కానీ మతాన్ని బోధించుకోకుండా వాళ్ళలో విజ్ఞానపు వెలుగుల్ని నింపినటువంటి గొప్ప మేధావి స్టాన్ స్వామి. ఒక మేధావులుగా, బుద్ధిజీవులుగా మన ముందున్నటువంటి కార్యక్రమం ఏంటి, మన ముందున్నటువంటి లక్ష్యం ఏంటి అంటే, ఒక మేధావులుగా, భారతదేశ పౌరులుగా కొన్ని అన్యాయమైనటువంటి చట్టాలు భారతదేశంలో ఉన్నాయి. ఆ అన్యాయమైనటువంటి చట్టాలని రద్దు చేసే విషయంలో మన యొక్క గొంతు విప్పాల్సినటువంటి సమయం ఇప్పుడు వచ్చేసింది. ఒక ప్రొఫెసర్ సాయిబాబా, ఒక ఫాదర్ స్టాన్ స్వామి, వీళ్ళతో పాటుగా భవిష్యత్తులో ఎంతోమంది మేధావుల్ని నిర్బంధం చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఒక బుద్ధిజీవులుగా, మేధావులుగా మనమంతా ఇటువంటి అన్యాయమైనటువంటి చట్టాలని రాజ్యం తొలగించవలసిందిగా ఫైట్ చేయాలి. అంతేకాకోకుండా స్టాన్ స్వామి పోరాట తత్వాన్ని, స్టాన్ స్వామి వారసత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత కూడా ఉంది. మహమ్మద్ అన్న చెప్పినట్లు ఈ పుస్తకం జరిగిన తర్వాత అసలు మనం ఏ విధంగా ఆలోచించాలి. ఒక వాస్తవం ఏమిటి అంటే, స్టాన్ స్వామి అట్టడుగు వర్గాల కుటుంబంలో పుట్టలేదు, ఒక భూస్వామ్య కుటుంబంలోనే పుట్టాడు. స్టాన్ స్వామి ఒక భూస్వామ్య కుటుంబంలోనే పుట్టాడు. ఆ వాళ్ళకు ఉన్నటువంటి భూముల్లో కూడా కింది కులస్తులు పనిచేసే అటువంటి పెద్ద కులంలో పుట్టినప్పటికీ తను వాస్తవాన్ని గ్రహించాడు. వాస్తవాన్ని గ్రహించి మనము ఎక్కడున్నాము, మనము ఎవరి హక్కుల్ని కాలరాస్తున్నాము. ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటి నుంచి అతను ఆలోచన అనేది మారిపోయింది. ఒక సంఘటన ఏంటి ఆ సంఘటన అంటే, వాళ్ళన్న కింద పనిచేస్తున్నటువంటి ఒక యువకుని కొట్టే క్రమంలో స్టాన్ స్వామి ఎందుకు కొడుతున్నావు ఆ అబ్బాయిని అని అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు అంటే, మామూలుగా స్టాన్ స్వామి పుట్టినటువంటి కుటుంబము కిందనున్నటువంటి కొట్టే సాంప్రదాయం, అంటే కొట్టే బాధ్యత, అది డిమాండ్ వాళ్ళకు ఉంటుందంటారు. అది ఎందుకు చేస్తున్నావని వాళ్ళన్ననే అడిగాడు. అడిగిన తర్వాత భవబంధాలను వదిలి, కుటుంబ సంబంధాలను వదిలి మొత్తం హ్యూమన్ రైట్స్ కోసము, దళితుల కోసం, ఆదివాసీ హక్కుల కోసమే ప్రయత్నించాడు. వాళ్ళ అల్లుడు మామ అని దగ్గరికి వస్తే, నన్ను మామ అని పిలవద్దు, నేను అందరి వాణ్ణి, నేను ఏ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని కాదు, అసంఖ్యాకమైనటువంటి భారతదేశ ప్రజలందరూ నా వాళ్ళు, నేను అందరి వాణ్ణి అని చెప్పేసి ఆ సంబంధాలకు కూడా వదిలేశాడు. అది స్టాన్ స్వామి యొక్క జీవితం. ఇలా ఎంతో పోరాటాలు చేశాడు. ఎంతో పోరాటాలు చేసి ఆదివాసీ హక్కుల పోరాట క్రమంలో అతను చాలా తన ప్రాణాన్నే తృణపాయంగా పెట్టాడనలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇటువంటి వారసత్వాన్ని మనమంతా కొనసాగించినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇటువంటి అద్భుతమైనటువంటి పుస్తకాన్ని పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి విప్లవాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.